హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మళ్ళీ వచ్చి పుష్ప 2 ది బాహుబలి కన్క్లూజింగ్ ఈ యొక్క రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఏ మూవీ ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ప్రస్తుతానికి మన ఇండియన్ బిగ్గెస్ట్ హైలీ కలెక్షన్ చేసిన మూవీ ఏంటి, ఈ యొక్క పుష్ప 2 బాహుబలి ది కన్క్లూజింగ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిందా లేదా, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అని చెప్పి క్లియర్గా పూర్తిగా అనేది మెన్షన్ అనేది చేసి చూపించి మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. కావాలంటే మీరు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు దీని మీద. సో మనకు ఒక బ్యాడ్ లక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ యొక్క రికార్డ్స్ని మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుందేమో దాటేదానికి, చూద్దామండి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే నేను అది పనిగా రాసుకొని వచ్చాను, మీకు క్లారిటీగా వినిపిస్తాను అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తానండి, తర్వాత చిన్న చిన్న అప్డేట్స్ అనేవి మాట్లాడుకుందాం కంపల్సరీ. వారణాసి గురించి, దేవరా 2 గురించి, డ్రాగన్ గురించి, అన్ని మూవీస్ గురించి, స్పిరిట్, ఫౌజీ దానికి సంబంధించి అప్డేట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం అన్నమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ పుష్ప 2 ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా చూసుకున్నట్లయితే 1742 కోట్లు అయితే వసూలు అయితే చేసిందండి. వరల్డ్ వైడ్ గ్రాస్ టోటల్గా మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాసు 1742 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకే, అక్కడికి బాగుంది. ఈ యొక్క బాహుబలి 2 ది కన్క్లూజింగ్ ఈ యొక్క మూవీ వచ్చి 1788 కోట్లు అయితే వసూలు అయితే చేసిందండి. ఇది మటు కన్ఫర్మ్, ఓకేనా. ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతున్నాయి ఈ యొక్క అమౌంట్ అనేది, ఈ యొక్క ఫిగర్లు అనేటివి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది అనమాట. డైరెక్ట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరే చూసుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత కలెక్షన్ చేసింది, డే 34 33 గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నాకు తెలిసి ఒక 9 డేసో లేకపోతే 5 డేసో ఉంది మూవీకి. ఇంకా చాలా చోట్ల ఆడుతుంది అనమాట ఈ యొక్క మూవీ అనేది. సో ఈ రోజనే కాదు, ఈ మూవీ టోటల్గా చూసుకున్నట్లయితే ఎంత కలెక్షన్ చేసింది బ్రో అంటే దాటేసింది అనమాట, ఓకేనా. సో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ ఎంత ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1756 కోట్లు అయితే ఉందన్నమాట, ఓకేనా. దాటేసింది, అక్కడికి అయిపోయింది అనమాట. దాటేసి కూడా చాలా రోజులు అవుతుంది, 2-3 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1756 అనే చూపిస్తుంది అనమాట. మరి ఈ యొక్క బాహుబలిని దాటిందా లేదా అని చెప్పి ఇంకా డిక్లేర్ అయితే చేయలేదు. బాహుబలి 2 ది కన్క్లూజింగ్ 1788 కోట్లు, టోటల్గా 1790 అనుకుందాం ఊరికినే, జస్ట్ లేదండి 1788, ఓకేనా. సో ఈ యొక్క దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ వచ్చి 1756 అంటే టోటల్గా ఇంకా ఎంత దాటాలండి, ఒక 30 కోట్లు వస్తే దాటేసే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని డేస్ ఉంది, ఒక 5 డేసో 4 డేసో ఉంది దురంధర్ పార్ట్ 2 ఆడేదానికి. మొత్తం కలెక్షన్స్ అనేటివి క్లోజ్ చేసేస్తారనమాట. మరి దాటుతుందా లేదా అని చెప్పి మనం ఇప్పుడే డిక్లేర్ చేయకూడదు. దాటిన తర్వాత మనం దాటిందని చెప్పి చెప్పాలి, దాటలేదని చెప్పాలన్నమాట. మనం ఫేక్ అయితే చెప్పకూడదు. దీనిలో ఎటువంటి ఫేక్ అయితే లేదండి, ఆల్రెడీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసుకున్నట్లయితే ఇంకా 5 డేస్ అనేది 4 డేస్ అనేది ఉంది కాబట్టి కలెక్షన్స్ అనేటివి దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్కి క్లోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి దాటుతుందా లేదా ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ కామెంట్ చేసేదానికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఉన్నాయి రాకా మూవీ గురించి కూడా మాట్లాడతాను అనమాట, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా మీకు ప్రతి అప్డేట్ని మీకు. ఎందుకంటే ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుందండి, ఏ మూవీ ఎలా ఏంటి ఫ్యూచర్ది ఏ మూవీ అనేది హైప్ అనేది వెళ్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా 5 డేసే ఉంది కాబట్టి చూడాలి మూవీ దాటిందా లేదా అని చెప్పి. మరో అప్డేట్తో మళ్ళీ వస్తానండి. ఇక్కడ క్లారిటీ పుష్ప 2 అయితే దాటేసింది, ఆ యొక్క రికార్డ్స్ని పక్కన పెట్టేసిండి. ఇంకా పుష్ప 2 మనకు అవసరం లేదు. ఇక చూసుకున్నట్లయితే బాహుబలి 2 ది కన్క్లూజింగ్ అయితే ఉంది కాబట్టి సో దాన్ని దాటుతుందా లేదా అని చెప్పి తెలియాలి. 1756 కోట్లు ది రివెంజ్ అయితే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అయితే కలెక్షన్ చేసింది. నెక్స్ట్ వే సో ఫ్యూచర్లో బాలీవుడ్ వాళ్ళు ఒక సవాల్ అయితే వదిలేరనమాట. ఈ యొక్క కలెక్షన్ అనేది మీరు మళ్ళీ వేరే మూవీతో దాటే అవకాశం మీకు మళ్ళీ ఒక అవకాశం అనేది ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకునే దానికి ఒక సవాల్ అయితే విసిరారనమాట. సో బాలీవుడ్లో 2100 అనే 2100 కోట్లు అంటే 2000 కోట్లకు పైగా వసూలు చేసిన మూవీ దంగల్ మూవీని ఇంతవరకు టాలీవుడ్లో ఏ మూవీ దాటలేదు. అది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 దాటలేదు అనమాట, బాహుబలి 2 కూడా దాటలేదు అనమాట. ఇవి రెండే కదా పెద్ద కలెక్షన్ చేసిన మూవీస్. సో జస్ట్ ఓన్లీ అవి కూడా దాటలేదు అనమాట.
వాళ్ళకంటూ ఒక పెద్ద రికార్డ్ అనేది ఉంది, 2100 కోట్లు అని. ఓకేనా, 2000కు పైగా వసూలు చేసిన మూవీ దంగల్ మూవీ వాళ్ళు ఎత్తిపెట్టుకోమన్నారు అన్నమాట. మరి ఈ మూవీని దాటే అవకాశం ఉందా? స్పిరిట్ మూవీ, ఫౌజీ మూవీ, ఓకేనా, సో రాకా మూవీ దాటే అవకాశం ఉందా అని చెప్పి ఓవరాల్ గా నీ ఒపీనియన్ ప్రకారంగా చెప్పు బ్రో అని అంటే, నేను నా ఒపీనియన్ ప్రకారంగా నేను క్లారిటీగా చెప్తానండి. ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా చేసి నేను మాట్లాడలేదు. మీరు జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకేనండి. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ముందు మెయిన్ రాకా మూవీ గురించి మాట్లాడతాం. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, తర్వాత వచ్చి ప్రభాస్ అనమాట. సో రాకా మూవీ గురించి మాట్లాడితే, వీళ్ళు హాలీవుడ్ కి సంబంధించిన డిఎన్ఈజీ అని చెప్పి పెద్ద సిజిఐ కంపెనీ వాళ్ళని అప్రూవ్ చేయారని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. సో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో వీళ్ళు కలవడం అనేది జరిగిందనమాట. సో మరి ఈ యొక్క రాకా మూవీ పెద్ద స్కేల్ కూడా కాదు, నార్మల్ స్కేల్ అని చెప్పి క్లారిటీగా తెలిసింది. సో అవతారికి సంబంధించిన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, అవెంజర్స్ కి పనిచేసిన వాళ్ళు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, హాలీవుడ్ వాళ్ళు వీళ్ళని అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఈ యొక్క మూవీకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి పెద్ద రూమర్స్ అయితే వచ్చాయి. దీని బడ్జెట్ కూడా 1000 కోట్లు అని కూడా చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. వీళ్ళ రెమ్యునరేషన్స్ కూడా చాలా వరకు తీసుకున్నారని కూడా చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. ఇదంతా వినే ఉంటారు మీరు ఈ యొక్క బ్యాక్ డ్రాప్ లో. ఓకేనా, సో ఈ యొక్క రాకా మూవీ దాడుతుందా లేదా అని అంటే, కథపరంగా బాగుంటే ఏం చేయలేము. దాన్ని కథపరంగా బాగుంటే 2000 కోట్లు కాదు, నాకు తెలిసి 3000 కోట్లు కూడా రావచ్చు మాక్సిమం. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అట్లీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సో బాలీవుడ్ ని షేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే షారూక్ ఖాన్ తో తీశాడు, మంచి పేరు అనేది ఉంది అట్లీకి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దాంతో అవసరం లేదు ఇంకా. మన ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ ఇది ఏది, ఈ యొక్క రాకా మూవీ. హై గ్రాఫికల్ గా వస్తుంది, మీరు చూస్తున్నంతసేపు రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం నేను మిక్స్ అయిందని చెప్పట్లేదు, డిఎన్ఈజీ కాబట్టి హై లెవెల్లో ఉంటుంది అనమాట, హై లెవెల్లో ఉంటుందండి. ఈ యొక్క డిఎన్ఈజీ కంపెనీ సిజీ అనేది అసలు మనిషి ఉన్న లేకపోయినా కానీ పెట్టి తీసేవచ్చు. అసలు అల్లు అర్జున్ ఉండి నటించాల్సినంత అవసరం లేదు, ఊరినే అలా ఏదో ఒక ఇమేజ్ క్రియేట్ చేసేవచ్చు. అసలు అల్లు అర్జున్ గారు నటించారా లేదా అని కూడా కనిపెట్టలేము మనం, అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఊహించుకోండి. సో అదనమాట, దాటే అవకాశం ఉంది బ్రో. 2000 కోట్లు కాదు, 3000 కోట్లు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే ప్రభాస్ మూవీ ఫౌజీ, ఇది లవ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అనమాట. ప్రభాస్ కున్న క్రేజ్ చూస్తున్నట్లయితే మేబీ 2000 కోట్లు కాదు కానీ సో ఒక 1800 1900 కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. 1500 కోట్లు 1600 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ క్రేజ్ అనేది ఎక్కువే కాదనట్లేదు, కానీ మనకు డైరెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, హనురావుపూడి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను తీసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇంతవరకు ఎవరికి తెలియదు, బాలీవుడ్ వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక మూవీ తీస్తున్నారని చెప్పి హిందీ వాళ్ళకి తెలుసు, ఫౌజీ మూవీ తీస్తున్నారని, కానీ డైరెక్టర్ ఎవరనేది తెలియదు అనమాట. అట్లీ తెలుసు, మళ్ళీ రాజమౌళి గారు తెలుసు, మళ్ళీ సుకుమార్ తెలుసు, మళ్ళీ ఈ హనురావుపూడి ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ గా నిలిచిపోద్ది అనమాట. అదొక మైనస్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే స్పిరిట్, ఇది మటుకు కన్ఫర్మ్డ్ గా 2500 కోట్లు 2600 కోట్లు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, సో చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ 2 తెలుగు రాష్ట్రాలు, తమిళ సైడ్ కానీ మళ్ళీ వచ్చి బాలీవుడ్ సైడ్ కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, మళ్ళీ వచ్చి యానిమల్ మూవీ, 3 పార్ట్లు అంట యానిమల్ మూవీ. ఆయన ఉన్న క్రేజ్ నార్మల్గా ఉండదు. స్పిరిట్ మూవీ నార్మల్గా కలెక్షన్ చేయదండి, అది మటుకు కన్ఫర్మ్ ఖచ్చితంగా. తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ కలెక్షన్ అనేది అలా కొట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. నేను చిన్న సింపుల్ గా ఒక మాట చెప్తా వినండి. మీకు ఎలా చెప్పాలంటే, ఒక ఆట మీద ఒక 100 రూపాయలు బెట్టింగ్ అనేది వేసాను నేను. సో బెట్టింగ్ అంటే నేనేం అది ఇదిగా తీసుకోవద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే. వేసినప్పుడు తిరిగి ఒక 200 వస్తుంది నాకు, 100కి 200 అనమాట. అదే అనమాట జాక్ పాట్ స్పిరిట్ విషయానికి వస్తే. ఇక వారణాసి మూవీ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్. ఓకేనా, సో వారణాసి మూవీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. 55,000 థియేటర్లు అనమాట. సో 126 దేశాలు అనమాట. ఒక్క రోజులోనే 100 రూపాయలు వేస్తే ఒక ఆట మీద సో 500 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ యొక్క మూవీకి, వారణాసి మూవీకి. హైలీ విజువల్స్ ఏదైతే హై గ్రాఫికల్ గా ఉంటుందో, అవతారికి సంబంధించిన విఎఫ్ఎక్స్ సిజిఐ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో అది వాడుతున్నారు అనమాట. అవెంజర్స్ కి సంబంధించి హైలీ అనమాట. ఇంతవరకు ఏ మూవీలో కూడా వాడట్లేదు, ఏది ఈ యొక్క రాకా మూవీలో కూడా వాడట్లేదండి. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. యానిమేషన్ మోషన్ క్యాప్చర్ అనమాట దాని డిజైన్ వచ్చి. ఓకేనా, సో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవడో వాడలేదు,
అది హాలీవుడ్ వాళ్ళు వాడే వాళ్ళు అనమాట. సో దాని కొలాబరేషన్ అనేది అయ్యిందనమాట. దానికి సంబంధించిన టీం ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు. ఓకేనా. సో దేవరా పార్ట్ 2 సెట్ లో ఈ యొక్క వారణాసి అండర్ సీక్రెట్ యొక్క వాటర్ కి సంబంధించిన షూట్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. సో దీని అప్డేట్ అనేది ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. రేపు మార్నింగ్ వస్తుంది అనమాట వీడియో అనేది. సో ప్రతి అప్డేట్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఆ యొక్క 2,000 కోట్లు ఏదైతే ఉంటుందో దంగల్ సంబంధించిన బ్రేక్, అది ఖచ్చితంగా బ్రేక్ చేసే అవకాశం ఉందన్నమాట. ఆ యొక్క రికార్డ్ ని మీరు వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మన టాలీవుడ్ కి ఒక పేరు అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దురంధర్ పార్ట్ 2 ఈ యొక్క పుష్ప 2 రికార్డ్ ని అయితే బ్రేక్ చేసింది. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క బాహుబలి రికార్డ్ ని దాటే అవకాశం ఉందని చెప్పి నాకు సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. 1756 కోట్లు అయితే ఉంది. బాహుబలి 2 వచ్చి 1785 కోట్లు అయితే ఉందన్నమాట. ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా. బాయ్.